ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాటర్ ఎవ్రీ 2 అవర్స్‌కి తీసుకుంటూ ఉండాల. అసలు బేసిక్‌గా ఈ సైనస్ అనేది ఎందుకొస్తుంది? ఈ కోల్డ్, కాఫ్ తర్వాత చాలా వరకు హెడ్‌ఏక్స్ రావడం ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అందువల్ల ఈ సైనస్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు డైట్ వాళ్ళు కొంతవరకు ఎక్కువగా వార్మ్‌గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, కొన్ని ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి. సో, ఈ వింటర్ సీజన్‌లో హెయిర్ ఫాల్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు అంటే అండి చాలా వరకు వింటర్‌లో డిహైడ్రేట్ అయిపోతుంటది. స్కిన్ డిహైడ్రేట్ అవుతుంది. ఆ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా డ్రై అయినప్పుడు కూడా ఇచ్చినెస్ అనేది వస్తుంది. అవునా. సో, దాన్ని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? అప్లై చేయటం కాకుండా ఇంటర్నల్లీ కూడా మనం తీసుకుంటే గనక హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. వింటర్ వచ్చేసిందంటే మనలో అందరికీ కనిపించేది ఈ ఫ్లూస్ సమస్య. అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడుకునే ప్లేస్ అయినా కానీ, లేదు అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సీజనల్ చేంజెస్ వల్ల, లేదంటే ఫుడ్ చేంజెస్ వల్ల కూడా పిల్లలు ఈజీగా ఫ్లూస్ బారిన పడుతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా ఈ చర్మ సంబంధిత సమస్యలతోటి కూడా ఇబ్బంది పడుతుంటాం. సో, వీటన్నింటినీ మనం ఈ వింటర్ సీజన్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటికి తగినటువంటి చిట్కాలను కానీ, రెమెడీస్ని కానీ ఎలా మనం చూస్ చేసుకోవాలన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సుజాత స్టీఫెన్ గారు ఉన్నారు. షీ ఈస్ ద చీఫ్ డైటీషియన్ ఇన్ యశోద హాస్పిటల్. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్గా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయిందంటే సీజనల్ చేంజెస్ వల్ల మనకి డిఫరెంట్ ఫ్లూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఈ వింటర్లో మెయిన్గా మనకి ఎలాంటి ఫ్లూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యూజువల్‌గా ఏంటంటే అండి వింటర్ అన్నది మనకి చాలా తక్కువ టైమే ఉంటది. లైక్ మోస్ట్‌లీ అక్టోబర్ ఎండ్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు ఉంటది. జాన్ నుంచి మనకి మళ్ళీ సమ్మర్‌లానే కొంచెం ఉంటది తగ్గిపోతూ ఆల్మోస్ట్. వస్తుంది. సో, మిడ్ ఆఫ్ ద జామ్ నుంచి. సో, అందువల్ల మనం ముఖ్యంగా ఏంటంటే ఈ వింటర్ సీజన్ అన్నది మనం నాట్ ఈ ఈ లో టెంపరేచర్స్‌కి మనం అంత తొందరగా అడ్జస్ట్ అవ్వలేము. సో, దీనివల్ల ఏమవుతదంటే మనకి ఎక్కువగా మాయిస్ట్ కంటెంట్ ఉండటం వల్ల టెంపరేచర్స్‌లో ఎక్కువ కోల్డ్, కాఫ్ కానీ లేకపోతే సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్స్ తర్వాత ఎక్కువగా మనకి ఈ సీజన్‌లో ఎఫెక్ట్ అయ్యేదేంటంటే పిల్లలు అండ్ అడల్ట్స్. ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ న్యూమోనియా గానీ, లేకపోతే ఈ సడన్ టెంపరేచర్ డౌన్ అవ్వటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆస్తమా ఉన్నవాళ్ళు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, లంగ్స్ కొంచెం వీక్‌గా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఈ సీజన్‌లో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ కోల్డ్, కాఫ్ అన్నది పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కామన్ థింగ్. సో, అందువల్ల మనం ఏంటంటే ఈ సీజనల్ మార్పులు వచ్చేటప్పటికి మనం కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండాల. లైక్ ఇప్పుడు మనం రైనీ సీజన్ నుంచి వింటర్‌కొస్తున్న టైంలో ఈ గ్యాప్‌లో మనం ముఖ్యంగా ఏంటంటే కొంత డైట్‌లో మార్పు చేసుకోవడం, కొంచెం ఎక్కువగా మన బాడీ వార్మ్‌గా ఉండేవి థర్మోజెనిక్ ఫుడ్స్ అంటారు. అలాంటివి కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటూ అంటే ఎక్కువగా రాగులు, సజ్జలు ఇలాంటివి మిల్లెట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్‌లో కొంచెం పపాయ అంటే మనకి సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం. సో, ఇట్లా చేయటం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ కొంచెం మెరుగుపడతది. ఎందుకంటే వర్షాకాలంలో తగ్గిపోతది మనకి ఆ వర్షాల వల్ల. దాన్ని మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సీజన్‌లో మనకి ఆ కోల్డ్, కాఫ్ రాకుండా ముఖ్యంగా మనం కాపాడుకోవచ్చనమాట. సో మ్యామ్, ఇప్పుడు ముఖ్యంగా మనం పిల్లలు అనేవాళ్ళు చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతారని చెప్పి అనుకున్నాం కదా! సో, అంటే ఇప్పుడు వాళ్ళు జనరల్‌గా స్కూల్స్‌కి వెళ్ళినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవును. సో, వాళ్ళ గురించి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? సో, ఇది గూడా ఏంటంటే ముఖ్యంగా మన పిల్లలు ఒక్కొక్కళ్ళ వారి యొక్క ఇమ్యూనిటీ రెస్పాండ్‌ని బట్టి ఉంటది. అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. కొంతమంది కొంచెం బెటర్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు తట్టుకుంటారు. హ్మ్. కొంతమంది కొంచెం వీక్‌గా ఉన్న పిల్లలు, లేతే కొంచెం నరిష్‌మెంట్ సరిగ్గా లేని పిల్లలు, అండర్ వెయిట్ ఉన్న పిల్లలు, లేకపోతే సరైన ఆహారం తీసుకోరు. కొంతమంది ఫస్సీ ఈటింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అందువల్ల పిల్లల్లో మనం ఇలాంటి ఇష్యూస్ ఉంటే గనక అండర్ వెయిట్ ఉండడం, తర్వాత ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ రావడం, ఈ టాన్సిలైటిస్ ఉన్న పిల్లలు, తర్వాత ఇట్లా కొంతమంది పిల్లల్ని గనక పేరెంట్స్ గుర్తిస్తే వాళ్ళకి ఇలాంటి సీజన్‌లో కొంచెం వాళ్ళ డైట్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం గానీ, అంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం, తర్వాత వాళ్ళకి మిల్క్, పాలు, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ లాంటివి. సో, ఇవన్నీ గూడా వాళ్ళకేంటంటే ఒకవేళ కోల్డ్, కాఫ్ వచ్చినా ఎక్కువ కాలం సిక్ అవ్వడం, లేతే చాలామంది రికవరీ గూడా లేట్ అవుతూ ఉంటది. హ్మ్. సో, అలా కాకుండా కొంచెం తొందరగా వాళ్ళు రికవర్ అయ్యి బ్యాక్ టు స్కూల్ ఎళ్ళేలాగా ఉండడానికి మనకి ఇది చాలా వరకు ఉపయోగపడతదనమాట.
సో మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్‌గా ఈ వింటర్ సీజన్‌లో సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు బేసిక్‌గా ఈ సైనస్ అనేది ఎందుకొస్తుంది? ఇమ్యూనిటీ బేస్డ్ ఒకటుంటది. ఇంకొకటి వాళ్ళ యొక్క హెరిడిటీగా గూడా కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళలో గూడా రావడం, లేకపోతే సరిగ్గా వాళ్ళ ఇన్ఫెక్షన్ బాడీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు గూడా ఈ సైనస్ చాలా వరకు ఉండటం వల్ల గూడా వాళ్ళకి ఈ కోల్డ్, కాఫ్ తర్వాత చాలా వరకు హెడ్‌ఏక్స్ రావడం, ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అందువల్ల ఈ సైనస్ ఉన్న వాళ్ళు గూడా చాలా వరకు డైట్ వాళ్ళు కొంతవరకు ఎక్కువగా వార్మ్‌గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం. కొన్ని ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ చేయాలంటే చల్లటి పదార్థాలు బయట బాగా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి. తర్వాత బయట వాతావరణాన్ని బట్టిగా వాళ్ళ ఆహారంలో కూడా కొంచెం చేంజ్ చేసుకోవడం. సో, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే కనుక వాళ్ళలో కొంతవరకు ఈ సైనస్ ఎక్కువ సఫర్ అవ్వకుండా కొంతవరకు మెయింటైన్ చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతదనమాట. సో, అందువల్ల వాళ్ళు ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువగా వాళ్ళు డైట్‌ల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే కొంచెం యాంటీబయోటిక్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం సిక్ అయ్యారంటే వాళ్ళలో యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇవ్వాల్సొస్తది. అందువల్ల బెటర్ టు గో ఫర్ వార్మ్ ఫుడ్స్ తర్వాత ఇమ్యూనిటీ పెంచేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ గూడా మనకి ఈ సీజన్‌లో దొరికే ఫుడ్సే. కాకపోతే చాలామంది సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టరు. హ్మ్. ఒకటి. ఫ్రూట్స్ పెడితే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఇదైపోతది. ఫ్లమ్ లేతే వచ్చేస్తది. పుల్లటి ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువవుతదనుకుంటారు. కానీ మనం ఫ్రూట్స్‌లోనే మనకి ఇమ్యూనిటీ మంచిగా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి, అది ఏ టైంలో ఇవ్వాలి అది గూడా ఇంపార్టెంట్. సో, అందుకని వాళ్ళకి కొంచెం ఎండగా ఉన్న టైంలో ఇవ్వడం, చల్లటి టైంలో అంటే ఎక్కువ లేట్ నైట్స్ గానీ, లేతే ఎర్లీ మార్నింగ్స్ కానీ, అలా కాకుండా కొంచెం ఎండగా ఉన్న టైంలో వాళ్ళకి ఫ్రూట్స్, కొంచెం వెజిటబుల్స్, సూప్స్ లాంటివి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. సో మ్యామ్ బేసిక్‌గా ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అంటే ఎక్కువ శాతంగా మనం చూసే ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాల్. సో ఈ వింటర్ సీజన్‌లో హెయిర్ ఫాల్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు అంటే అండి, చాలా వరకు వింటర్‌లో చాలామంది వాటర్ తీసుకోరు. డీహైడ్రేట్ అయిపోతుంటది. స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది. తర్వాత మనకి హెయిర్ గూడా డ్రై అయిపోతాం, ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది. సో, దీనికి మెయిన్ ఏంటి అనంటే, మనం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటూ ఉంటాం. సో, ఈ వాటరు అన్నది మనకి ఈ వింటర్ సీజన్‌లో చాలామందికి బికాజ్ టెంపరేచర్స్ తక్కువుంటాయి గదా! ఈ చల్లగా ఉండటం వల్ల దాహమేయదు. అండ్ చాలామంది ఎక్కువగా వర్కింగ్ ఉంటారు. వాళ్ళు వాటర్ క్యారీ చేసుకెళ్లరు. సో, దానివల్ల గూడా వాటర్ అంటే ఎయిర్ కండిషన్స్ వాతావరణంలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి దాహం దాహం అనిపించకపోవచ్చు. అనిపించదు. సో, అందువల్ల కొన్ని అవర్స్ టుగెదర్ దే డోంట్ డ్రింక్ వాటర్. సో, దీనివల్ల గూడా ఏమవుతదంటే మనకి వాటర్ అన్నది దేనికి ఎక్కువగా అవసరం మన బాడీలో స్కిన్. స్కిన్. స్కిన్ చాలా ఇంపార్టెంట్. స్కిన్, హెయిర్, బ్రెయిన్ అపార్ట్ ఫ్రమ్ యువర్ మెటబాలిజం. సో, ఈ ఆర్గన్స్‌కి ఎక్కువగా మనకి వాటర్ కావాలి. సో, ఎప్పుడైతే అది డీహైడ్రేట్ అవుతూ ఉంటుందో మనకి హెయిర్ ఫాలికల్స్ గూడా చాలా వరకు బ్రిటిల్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. తర్వాత స్కాల్ప్ గూడా చాలా వరకు మాయిశ్చర్ లేకుండా ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతదంటే మనకి హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉండొచ్చు. అండ్ హెయిర్ గూడా చాలా వరకు డ్రై అయిపోయి అండ్ అంటే ఆహ్, ఆహ్, ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే కొంతమందికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళకి ఎక్కువ యాగ్రివేట్ అవుతుంటది ఈ సీజన్‌లో. ఓకే. సో, అందువల్ల ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తుంటామనమాట. వాటర్ ఎవ్రీ 2 అవర్స్‌కి తీసుకుంటూ ఉండాల. అంటే కొంతమంది మార్నింగ్ తాగుతారండి. ఈవినింగ్ వరకు తీసుకోరు. హ్మ్. సో, అలా కాకుండా ఎవ్రీ 2 అవర్స్‌కి ఒక గ్లాస్ తీసుకుంటే గనక డే అంతా కూడా హైడ్రేషన్ ఉంటది. సో, అప్పుడు వాళ్ళకి మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గొచ్చనమాట. సో మ్యామ్ వింటర్‌లో మనం ఏంటంటే మోస్ట్‌లీ బాతింగ్‌కి హాట్ వాటర్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అలా ఎక్స్‌ట్రీమ్ హాట్ వాటర్‌ని ఏదైతే మనం బాడీకి యూజ్ చేస్తున్నామో అంత టెంపరేచర్ వాటర్ కూడా హెయిర్‌కి యూజ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది కూడా వస్తుంది అని కొంతమంది అంటున్నారు. అందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? అంటే అంత ఎక్కువ హాట్ వాటర్ మనం యూజ్ చేయకపోవటమే బెటరు. వార్మ్ వాటర్ అయితే వాడుకుంటే బెటర్. ఎందుకంటే మరీ చల్లటి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి కోల్డ్, కాఫ్ కానీ లేదా కొంతమందికి అలవాటుండదు చల్లటి నీళ్ళు. సో, అందువల్ల వార్మ్ వాటర్‌తో వాష్ చేసుకుంటే చాలా వరకు. ఎందుకంటే మనకి మామూలుగా మనం ఈ స్ట్రైట్‌నర్సు ఎక్కువ ఈ ఇవి హెయిర్ వాడితేనే డ్రైయర్స్. మనకి హెయిర్ అంతా చాలా డ్రై అయిపోతూ ఉంటది. సో, అందువల్ల ఆ హీట్‌కి అవి ఇదవ్వకుండా కొంచెం వార్మ్ వాటర్‌లో తీసుకోవడం చాలా వరకు బెటర్ అండి. సో మ్యామ్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారో
పెద్దలు అంటే లైక్ ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ అవుతారు. సో, వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఈ వింటర్ సీజన్‌లో ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు? ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ వింటర్ సీజన్‌లో చాలా వరకు ఈ ఇమ్యూనిటీ మనకి మెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇమ్యూనిటీ. సో, అందువల్ల ఇమ్యూనిటీ ఒకటి మనకి కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండడానికి, అండ్ స్కిన్ మాయిశ్చర్ ఉండడానికి, డీహైడ్రేట్ అవ్వకుండా, ఈ డ్రైనెస్ రాకుండా ఉండాలి కాబట్టి మన ఆహారంలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ టైంలో మనం చాలా వరకు వార్మ్‌నెస్‌గా ఉండే ఫుడ్స్‌ని, అంటే పిల్లల్లో ముఖ్యంగా ఈ చల్లటి కోల్డ్ వాటర్స్, లేతే ఫ్రీజర్‌లో పెట్టిన వాటర్స్ కానీ, లేతే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువ స్వీట్స్, చాక్లెట్స్, లేతే ఔట్ సైడ్ ఫుడ్స్ చాలా వరకు ఓపెన్‌గా ఉన్నవి, వాతావరణం కాబట్టి తొందరగా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, అందువల్ల బయట ఔట్ సైడ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసి, సింపుల్‌గా వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు కొంచెం వార్మ్ పాలు, మిల్క్ తీసుకోవడం. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో గూడా చాలా వరకు ఎక్కువగా మన బాడీకేంటంటే ఈ సీరియల్స్ ఉంటాయి గదా! లైక్ మిల్లెట్స్ లాంటివి, హ్మ్. లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు, వీటితో తయారు చేసిన జొన్న రొట్టె మనకి ఎక్కువగా ఈ సీజన్‌లో గూడా ఎక్కువ దొరుకుతాయి ఇవి. సో, అందువల్ల వీటిని ఎక్కువగా మనం ట్రెడిషనల్ ఫుడ్స్ కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా ఉండే ఈ పూరి ఇలాంటివేంటంటే ఈ టైంలో మనకి వింటర్‌లో ఏంటంటే డైజెషన్ గూడా స్లో ఉంటుంది. హ్మ్. మెటబాలిజం కొంచెం స్లో ఉంటుంది కాబట్టి మనకేదైనా తిన్నా గూడా వెంటనే అది అరగదు. దాంతో ఏమవుతదంటే మనం చాలా డ్రౌజీగా ఉండడం, ఆ యాక్టివ్‌నెస్ అన్నది లేకుండా ఉంటది, ఎప్పుడైతే హెవీ ఫుడ్స్ తింటే. సో, అందువల్ల మనకి బాడీ గూడా లైట్‌గా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ ఫుల్ ఎనర్జీ ఉండాలి అనంటే, యూ షుడ్ హ్యావ్ దట్ సింపుల్‌గా, ఈజీగా అరిగే ఫుడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో అలాంటివి తీసుకోవడం, అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా పిల్లల్లో ఏంటంటే ఈ సీజన్‌లో మనకి దానిమ్మ దొరుకుతది, ఉసిరికాయలు దొరుకుతాయి, అండ్ ఆల్సో జామకాయలు, అంటే ఆల్ దీస్ ఆర్ వైటమిన్ సి. సో, మనకి నేచర్ గూడా మన సీజనల్ తగ్గట్టుగా మనకి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటది. సో, అలాంటప్పుడు ఆ ఫ్రూట్స్‌ని ఎక్కువగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆరెంజెస్, అండ్ ఇప్పుడు అవకాడోస్ దొరుకుతున్నాయి. తర్వాత పపాయాస్, ఇవన్నీ గూడా మనకేంటంటే వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, ఇవన్నీ గూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో, ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా మనమేమి మన ఔట్ ఆఫ్ ద వే ఫుడ్స్ కాకుండా ఈ సింపుల్ ఫుడ్స్ కనుక మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు మనకి సీజనల్‌కి కావాల్సిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ గూడా లైట్ డిన్నర్ తీసుకోవాలి. హెవీ డిన్నర్స్ కాకుండా ఎర్లీ డిన్నర్ చేసుకోవడం. తర్వాత డిన్నర్‌లో ఎక్కువగా జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటివి కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ ఈవినింగ్ కొంచెం సూప్స్ లైక్ మనకి టొమాటో సూప్స్, క్యారెట్ సూప్స్ ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే గనక చాలా వరకు ఇప్పుడు పిల్లలకి గూడా ఇది మంచిగుంటది. అండ్ ఎల్డర్లీ వాళ్ళకేంటంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి వాళ్ళకి ఈజీగా తీసుకుంటే డైజెస్ట్ కూడా ఈజీ అయితది. డైజెస్టింగ్ ఉంటాయి కాబట్టి, అలా తీసుకుంటే వాళ్ళకేంటంటే ఈ వింటర్‌లో డైజెషన్ సిస్టమ్ రెగ్యులర్‌గానే కొంచెం స్లో ఉంటది కాబట్టి, వాళ్ళకి హెవీనెస్ రాకుండా, ఇండైజెషన్స్ రాకుండా, పిల్లల్లో ఎక్కువగా ఏంటంటే మనం బ్లోటింగ్ లేతే ఇండైజెషన్ లాంటివి చూస్తూ ఉంటాం. సో, అందువల్ల వాళ్ళు ఎక్కువ తినకపోవడం, దాంతో వీక్‌నెస్ ఇవన్నీ ఉంటాయి. సో, అందువల్ల వాళ్ళకి లైట్‌గా ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేస్తే ఈ సీజన్‌లో బెటర్ అండి. సో, మ్యామ్ ఇంకొకటి వింటర్ సీజన్‌లో బేసిక్‌గా మెయిన్‌లీ ఏంటి అంటే స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో, ఆ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా డ్రై అయినప్పుడు కూడా ఇచ్చింెనెస్ అనేది వస్తుంది. సో, అవునవును. దాన్ని తగ్గించుకోవడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? సో, ముఖ్యంగా ఏంటంటే ఇవి ఒకటి మన డైట్, ఇంకోటి మనం ఏం అప్లై చేస్తున్నాము. హ్మ్. సో, 2 గూడా ఇంపార్టెంట్. సో, డైట్‌లో ఏంటి అనంటే మనకు వైటమిన్ సి, ఇది కొలాజన్ బేస్డ్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ వైటమిన్ సి ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానీ అలాంటివి, లేతే మార్నింగ్ ఇప్పుడు లెమన్ ఉంటది. లెమన్ అండ్ హనీ తీసుకుంటుంటారు చాలామంది. సో, అవును. ఈ సీజన్‌లో ఏంటంటే ఆ లెమన్ అండ్ హనీ, దాంట్లో కొంచెం టర్మరిక్, పసుపు వేసుకుంటే గూడా ఇట్ ఈస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటది. సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా మనకేంటంటే స్కిన్ ర్యాషెస్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ చేస్తుంటాయి. హ్మ్. సో, అందువల్ల అలాంటివి తీసుకోవాలి. అండ్ వాటితో పాటు ఈ వైటమిన్ ఈ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మాయిశ్చర్ మెయింటైన్ చేస్తది. అండ్ స్కిన్ కూడా డల్‌గా అవ్వకుండా హెల్ప్ చేస్తది. సో, అందువల్ల ఇలాంటి స్కిన్ ర్యాషెస్ ఉన్నా, ఒకవేళ ఏదన్నా ఉన్నా గూడా వాళ్ళకేంటంటే ఈ వైటమిన్ ఈ ఎక్కువగా ఉండేవి, లైక్ ఇప్పుడు మనకి నట్స్ ఉంటాయి. నట్స్ అండ్ సీడ్స్, వీటన్నిటిలో మనకి వైటమిన్ ఈ ఉంటుంది. ఆయిల్స్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే, అండ్ ఘీ గూడా మనకి ఇంట్లో తయారు చేసిన ఘీ గానీ, సో, ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకుంటే వాటిలో చాలా వరకు మనకి వైటమిన్ ఈ వస్తుంది కాబట్టి స్కిన్ మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చిన తొందరగా వూండ్ హీలింగ్‌కి గూడా వైటమిన్
ఏ కూడా బాగా పనిచేస్తుంది. సో వైటమిన్ ఏ కూడా ఉన్న ఫుడ్స్ మనకు యూజువల్గా క్యారెట్స్, బీట్రూట్స్, తర్వాత ఈ ఎల్లో ఆరెంజ్ ఫ్రూట్స్, వీటన్నిటిలో మనకు వైటమిన్ ఏ వస్తుంది. అండ్ ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవి కనుక మనం రెగ్యులర్గా అంటే వీక్లీ 3-4 టైమ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే చాలామందికి మనకు తెలుసు ఇవన్నీ, అంటే యూట్యూబ్లో చూస్తుంటాము, మనం గూగుల్లో చూస్తుంటాం, కానీ ప్రాక్టీస్కి వచ్చేసరికి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక ఫ్రూట్ తింటాం, లేకపోతే గుర్తొచ్చినప్పుడు వైటమిన్ సప్లిమెంట్స్ వేసుకుంటాం. సో ఇలా కాకుండా అవి రెగ్యులర్ బేస్లో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకేంటంటే ఇవి చాలా వరకు ఈ ర్యాషెస్ అలా రాకుండా ముందే మనం కాపాడుకోవచ్చు. అండ్ వచ్చినా కూడా ఎప్పుడైతే ఇవి మన ఆహారంలో ఇంక్లూడ్ చేస్తామో ఈ బాగా B6 ఒకటి, B3, B6 ఈ వైటమిన్స్ కూడా ఏంటంటే స్కిన్ని, హెయిర్ని హెల్దీగా ఉంచడానికి, తర్వాత ఇలా ఊన్స్ రాకుండా ఉండడానికి, చాలా వరకు యాక్నే ఒకటి, యాక్నే ఉన్న వాళ్ళకి కూడా ఈ స్కార్స్ ఉన్న, స్పాట్స్ ఉన్న, వీటన్నిటికీ కూడా మనకి ఫుడ్ ద్వారానే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో వీటిని ముందు మనం చేంజ్ చేసి తర్వాత మనం ఏదైతే అప్లై చేస్తామంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ వైటమిన్స్, ప్రోటీన్స్ మనకి సప్లిమెంట్స్లో అంటే ఈ ప్రోడక్ట్స్లో ఎక్కువగా ఉంటున్నాయి. షాంపూస్లో ఉన్న ప్రోటీన్స్ మన డైట్లో ఉండట్లేదు. సో దాని ద్వారా చాలామంది అప్లై చేయటం కాకుండా ఇంటర్నల్లీ కూడా మనం తీసుకుంటే కనుక ఇవి చాలా వరకు అంటే స్కిన్ని కేర్ బాగుంటుంది అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.